అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, దక్షిణాది దినపత్రిక స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్. ఈ వీడియోలో మీరు చూస్తున్న వంతెన గుళ్ళకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జ్. ఇది గోతులమయంగా మారిన ఈ గుళ్ళకమ్మ బ్రిడ్జిని రిపేర్లు చేయాలని ప్రజల తరపున దక్షిణాది దినపత్రిక చేసిన విజ్ఞప్తికి ఆర్ఎండ్బి అధికారులు స్పందించారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క గోతులు పూడ్చే పనిని కూడా ప్రారంభించారు. ఏ అధికారైనా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుకు రావాలి, వారి పరిధిలోని సమస్యల్ని పరిష్కరించాలి. ఆర్ఎండ్బి అధికారులు ముందుకొచ్చిన రీతిగానే నామ్ హైవే అధికారులు, ఎంపీడీఓ, అలాగే మున్సిపల్ అధికారులు, ఇతరితర అధికారులు వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం కృషి చేయాలని చెప్పేసి దక్షిణాది దినపత్రిక ప్రజల తరపున మనవి చేస్తూ ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆర్ఎండ్బి అధికారులకు ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో పనిచేసే ప్రతి ఒక్క అధికారి గుర్తుపెట్టుకోవాల్సింది, అద్దంకి నియోజకవర్గం అనేది గౌరవ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సొంత నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో అధికారులు సక్రమంగా పనిచేస్తే మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి మంచి పేరు వస్తుంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆయన యొక్క పనితీరు మీద ఇదొక మచ్చలా మిగిలిపోతుందని ప్రతి అధికారి కూడా దీన్ని మనసులో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గారు అంటే ఒక బ్రాండ్, ఆయన ప్రజల నాయకుడు, అద్దంకిలో ఓటమి ఎరగని నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు. అటువంటి వ్యక్తి యొక్క నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారి దాన్ని మనసులో పెట్టుకొని పనిచేయాలని మరొక్కసారి దక్షిణాది పత్రిక విజ్ఞప్తి చేస్తూ ఉంది. జై భారత్, జై హింద్. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్, దక్షిణాది పత్రిక.